అండి అందరికీ నేను మీ సుజాత భద్రం. నిన్న అన్నప్రశ్న వీడియో పెట్టా అండి. వేదాంశి హోమ్ టూర్ అనమాట. ఇవాళ వేదాంశి పుట్టక ముందే వాళ్ళ డాడీ తనకి ఇంద్రభవనం కట్టించాడనమాట. బాగుంది, ఉన్నంత వరకు వాళ్ళ ఇల్లు బాగుందన్నమాట. అందుకనే చిన్నగా హోమ్ టూర్ కూడా చేశాను నేను. నిన్న భోజనాలు కూడా చూపించలేదు కండి, అది కూడా చూపిస్తాను. ముందైతే హోమ్ టూర్ చూడండి. వర్ధిని వాళ్ళ ఆయన కానిస్టేబుల్, వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు. తన డెలివరీ కోసమని ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇంకా వెళ్ళిపోతారనమాట. అక్కడ ఎల్లో కలర్ శారీ ఆవిడే వర్ధిని వాళ్ళ అత్తగారు అనమాట. ఇది దేవుడి గది. ఇద్దరు మనుషులు కూర్చున్న మంచిగా పూజ చేసుకోవచ్చు. స్పేసియస్గా ఉంది, బాగుంది కదా. మనం ఎంట్రన్స్లో ఎంటర్ అయింది హాల్ నుంచి. హాల్లోనే పక్కన దేవుడి గది, దాని పక్కన కిచెన్ అనమాట. ఫంక్షన్ కదా, అంత గజిబిజిగా ఉంది. ఇక ఎట్లుంది అట్లా తీసాను నేను. ఈ పక్కన వాష్ బేసిన్, ఫ్రిడ్జ్, డ్రెస్సింగ్ టేబుల్. ఇది ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అంటారు కదా, కొంచెం పెద్దగా ఉంది ఇది. ఇందులో అన్నీ ఇంకా బియ్యం అయ్యి, బట్టలు, బెడ్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇది ఒక బెడ్రూము. దీని పక్కన మళ్ళీ హాల్లో నుంచి దాని పక్కనే ఇంకొక బెడ్రూమ్ అనమాట. చుట్టాలు అందరూ ఉన్నారు కదా, కొంచెం గజిబిజిగా ఉందన్నమాట. ఇదొక బెడ్రూమ్. ప్రవీణ్ అని వర్ధిని వాళ్ళ అన్నయ్య భార్య అనమాట. అమ్మాయి వాళ్ళ పాప, వర్ధిని వాళ్ళ పెద్దమ్మ. ఈ బెడ్రూమ్లో నుంచి మళ్ళీ మనం హాల్లో నుంచి బయటికి వెళ్ళాలి. వాష్రూమ్స్ అన్నీ బయటే ఉన్నాయి. అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వలేదన్నమాట. వీళ్ళు బయటే పెట్టుకున్నారు. 2 సైడ్స్ వచ్చేలాగా బయట పెట్టుకున్నారు. ఈ గ్రీన్ కలర్ షర్ట్ అబ్బాయి వాళ్ళ కూతురే లోపల నేను చూపించింది. ఇంకా జనాలందరూ ముచ్చట్లు పెట్టుకున్నారు బయట. ఇంకా మనం భోజనాలకు వెళ్ళిపోదాం చిన్నగా. కొంచెం వీడియో లెంత్ అవుతుందని ఫాస్ట్గానే పెట్టేశాను అనమాట. ఇంకా చుట్టాలు నాకు తెలిసిన వాళ్ళు కనపడితే వాళ్ళని మందులు ఇచ్చుకుంటా ఇంకా వెళ్ళాను అనమాట. వేదాంశి హోమ్ టూర్ ఎలా ఉంది? బాగుంది కదా ఉన్నంతలో. వేదాంశి పుట్టంగానే వాళ్ళ డాడీ ఆమెకి హోమ్ రెడీ చేశాడనమాట. నేనైతే ఇంకా ఇది వాకర్ తీసుకున్నాను. ఎలా ఉంది పాపకు? బాగుంది కదా. అందుకనే దాంట్లో కూర్చోబెట్టి చూద్దామని చెప్పి చూసాము. కానీ ఆమె నిద్రపోతుంది, ఏడుస్తా